హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఈ వీడియోలో మనం ఎస్బీఐ పీఓ ఎగ్జామ్ కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు కొన్ని ప్రీ రిక్విజిట్స్ ని మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో అవేంటో చూద్దాం. సో ప్రీ రిక్విజిట్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ గా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో ఏదైతే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా లేదా దానికి సంబంధించిన జిరాక్స్ ఉన్నా సో మనం ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు మనకి బిసైడ్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి మేజర్ గా అక్కడ యూస్ అయ్యే రెండు, ఒకటి ఫుల్ నేమ్. ఓకే, ఏదైతే క్యాండిడేట్ మన ఎస్బీఐ పీఓ ఫిల్ చేస్తున్నారో తన యొక్క ఫుల్ నేమ్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. ఓకే, ఎస్ఎస్సి మెమో అంటారు, ఆర్ఎల్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ అంటారు. దాని ప్రకారమే మనం అప్లికేషన్ ఫామ్ లో నేమ్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్ గా వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ దీన్ని ఎస్ఎస్సి మెమో అని కూడా అంటారు, ఎస్ఎస్సి మెమో. సో ఇది మస్ట్ అండ్ షుడ్. ఓకే, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ ఐడి ప్రూఫ్. ఓకే, సో ఐదర్ పాన్ కార్డ్ అవ్వచ్చు, లేదా ఆధార్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి సో ఆధార్ కార్డ్ రెడీ చేసుకోండి, అండ్ ఆల్సో పాన్ కార్డు కూడా ఉంటుంది కాబట్టి రెడీ చేసుకోండి. బట్ మ్యాండేటరీ ఏం కాదు, మ్యాండేటరీ మాత్రం ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉండాలి. సో ఆధార్ కార్డ్ అనేది కొంచెం ప్రిఫరబుల్, సో ఆధార్ కార్డ్ యూస్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేని పక్షంలో మీరు పాన్ కార్డ్ యూస్ చేయొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ యూస్ చేయొచ్చు, అండ్ ఆల్సో మీరు ఏదైనా పాస్బుక్ యూస్ చేయొచ్చు. అంటే బ్యాంక్ కి సంబంధించిన పాస్బుక్ ఉంటుంది కదా, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్. సో మనకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అనేది మినిమం 8 కాపీస్ ఉండాలి. ఓకే, సో 8 కాపీస్ ఉండేలా చూసుకోవాలి ఫ్యూచర్ లో. బట్ ఆ 8 కాపీస్ ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో ఆ ఫోటోగ్రాఫ్ ని మనం అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో సైజ్ వచ్చేసరికి 20 KB నుంచి 50 KB వరకు. నెక్స్ట్ సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ బ్లాక్ ఇంక్. బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ బ్లాక్ ఇంక్. బ్లాక్ ఇంక్ లో మాత్రమే సిగ్నేచర్ ఉండాలి. అండ్ ఆల్సో సిగ్నేచర్ కి సంబంధించి 10 KB నుంచి 20 KB మాత్రమే సైజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ హ్యాండ్ డిక్లరేషన్ వచ్చేసరికి మనకి ఓన్లీ బ్లాక్ ఇంక్ లో మాత్రమే ఉండాలి. హ్యాండ్ డిక్లరేషన్ ఓన్లీ బ్లాక్ ఇంక్ లోనే ఉండాలి. సైజ్ వచ్చేసరికి 50 KB టు 100 KB ఉండాలి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లో ఉండొచ్చు, ఆర్ఎల్స్ బ్లూ లో ఉండొచ్చు. మనకి ఇక్కడ మ్యాండేటరీగా బ్లాక్ సిగ్నేచర్, బ్లాక్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నారు కాబట్టి సో రిస్క్ తీసుకోకుండా మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా బ్లాక్ లో తీసుకోవడం బెటర్. ఆర్ఎల్స్ మీరు బ్లూ లో తీసుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే బ్లూ లో ఉన్న ప్రాబ్లం లేదు. బట్ సిగ్నేచర్ అండ్ ఆల్సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేవి ఖచ్చితంగా బ్లాక్ ఇంక్ లో ఉండాల్సిందే, ఓన్లీ ఇన్ బ్లాక్ ఇంక్. ఓకే, సో సైజ్ వచ్చేసరికి మనకి 20 KB టు 50 KB. ఓకే, సో క్లియర్ గా చూద్దాం. సో ఫోటో ఎలా ఉండాలి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, ఏ కలర్. ఓకే, సో క్లియర్ గా చూద్దాం. నెక్స్ట్ మనం టెక్స్ట్ ఫర్ ది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ యాజ్ ఫాలోస్. మనకి ఐబిపిఎస్ నుంచి సంబంధించిన నోటిఫికేషన్స్ కి మనం అప్పుడప్పుడు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది డిఫరెంట్ అండి. ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన పీఓ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ క్లర్క్ ఎగ్జామ్ ఉందో ఈ రెండింటికి సంబంధించి సేమ్ అదే డిక్లరేషన్ ఫామ్ కు సంబంధించిన ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద ఫార్మాట్, ఈ ప్రకారం ఉండాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్మాట్. ఈ ఫార్మాట్ ప్రకారమే మనం హ్యాండ్ రైటింగ్, మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోనే రాయాలి, వేరే వాళ్ళతో రాయించకూడదు. మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోనే మాత్రమే రాయాలి. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బి అప్లోడెడ్. ఓకే, డోంట్ యూజ్ ఐబిపిఎస్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఏదైతే ఐబిపిఎస్ ఎగ్జామ్ కి సంబంధించి అంతకుముందు మనం ఏవైతే అప్లై చేసినప్పుడు అప్లోడ్ చేసామో అవి యూజ్ చేయకండి. ఓకే, సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ రాసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ద హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ ఫర్ ఎస్బీఐ పిఓ. ఓకే, ఏదైతే ఎస్బీఐ పిఓ 2021 ఎగ్జామ్ కు మనం అప్లై చేస్తున్నామో సో దానికి సంబంధించి మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ విధంగా ఉండాలి. ఓకే, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కామా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ hereby declare that all the information submitted by me in the application form is correct, comma true and valid. I will present the supporting documents as and when required. The signature, comma ఫోటోగ్రాఫ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ మైన్ అని చెప్పి క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు. సేమ్ అదే విధంగా మనం మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోనే ఒక డిక్లరేషన్ అనేది రాయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో దాన్ని స్కాన్ చేసి దాని యొక్క ఇమేజ్ ను కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ దగ్గర. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సో మనం ఏమేమి రెడీ చేసుకుంటున్నాం అంటే ముందుగా ఫోటోగ్రాఫ్ రెడీ చేసుకుంటున్నాం,
20 KB to 50 KB. అండ్ ఆల్సో ఈ ఫోటోగ్రాఫ్ కి సంబంధించి మనం ఫ్యూచర్ లో యూస్ కావడానికి టోటల్ గా 8 కాపీస్ ఏవైతే ఉంటుందో ఆ ఫోటోగ్రాఫ్ ని మనం రీసెంట్ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రీసెంట్ ఫోటోగ్రాఫ్. అండ్ ఆల్సో మినిమం 8 కాపీస్ ఉండేలా చూసుకోండి. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది, మెయిన్స్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది, ఇంటర్వ్యూకి కావాలి. సో కాబట్టి 8 కాపీస్ మినిమం ఉన్నట్టు చూసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసరికి ఖచ్చితంగా బ్లాక్ ఇంక్ లో మాత్రమే ఉండాలి. ఓన్లీ ఇన్ బ్లాక్ ఇంక్. సిగ్నేచర్ హ్యాస్ టు బి ఇన్ ది బ్లాక్ ఇంక్. 10 KB to 20 KB. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి బ్లూ కలర్ లో ఉండొచ్చు, ఆర్ఎల్స్ బ్లాక్ లో కూడా ఉండొచ్చు. ఓకే, సో బ్లాక్ లోనే బెటర్, ఎందుకంటే మనకి సిగ్నేచర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ బ్లాక్ కాబట్టి ఇది కూడా బ్లాక్ తీసుకోండి. ఆర్ఎల్స్ మీరు బ్లూ లో ఉన్నట్టయితే ఏ ప్రాబ్లం లేదు. 20 to 50 KB అనేది లిమిట్ ఫర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇట్ హ్యాస్ టు బి ఇన్ ది బ్లాక్ ఇంక్. బ్లాక్ ఇంక్ లో మాత్రమే ఉండాలి. అండ్ సైజ్ వచ్చేసరికి మనకి 50 KB నుంచి 100 KB. ఓకే, దీస్ ఆర్ ది ప్రీ రిక్వైర్స్. అండ్ ఆల్సో మేజర్ గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారండి. మనకి మెన్షన్ చేశారు ఏమని, ఇట్ ఈస్ అడ్వైజబుల్ దట్ క్యాండిడేట్ రిటైన్స్ 8 కాపీస్ అప్రాక్సిమేట్ ఆఫ్ ది సేమ్ ఫోటోగ్రాఫ్ విచ్ ఈస్ అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్, as these would be needed for further process of this సెలక్షన్ ప్రాసెస్. ఓకే, ఈ సెలక్షన్ ప్రాసెస్ లో అవి అవసరం అవుతాయి అని చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్ 8 కాపీస్ అంటున్నారు. ఎక్కువ ఉన్నా పర్లేదు, మినిమం 8 కాపీస్ ఉండేలాగా మీరు చూసుకోండి. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసే ముందు ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆల్ అని చెప్పి ఉంటుంది. ఓకే, సో ఆల్ అని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఆల్ అని క్లిక్ చేయండి. సో దట్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, కంటెంట్ వీడియోస్ కానీ, అవేర్నెస్ సెషన్స్ కానీ, లైవ్ సెషన్స్ కానీ, వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా మిస్ కాకుండా మీరు పొందడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది. సో అప్లికేషన్ ఫామ్ కి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది, ఆర్ పిన్ కామెంట్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దాన్ని యూస్ చేసుకొని మీరు డైరెక్ట్ గా సైట్ కి వెళ్ళొచ్చు. ఇలా ఈ విధంగా సైట్ కి వెళ్లకుండా కూడా మీరు డైరెక్ట్ గా ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఉంటుందో ఆ యొక్క ఇంటర్ఫేస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఆ సైట్ కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఎస్బీఐ కెరీర్స్ కి వెళ్ళినట్టయితే ఇక్కడ న్యూ నోటిఫికేషన్స్ లో రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఛాంపియన్ ఉంది. సో అప్లై ఆన్లైన్ అని ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఏదైతే ఇక్కడ లింక్ ఉందో ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఫిఫ్త్ నుంచి ఉంది. నెక్స్ట్ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 25th of అక్టోబర్ ఉంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 20 days మాత్రమే మనకి టైం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం చేయాలంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దగ్గర మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మన యొక్క ఫస్ట్ నేమ్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎ సెకండ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర ఇట్ హ్యాస్ టు బి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో. ఎస్ఎస్సి మెమో ప్రకారం మాత్రమే మనకి నేమ్ అనేది ఉండాలి. ఓకే, ఎస్ఎస్సి మెమోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నేమ్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఈ విధంగా ఉంది. ఓకే, ఎస్ఎస్సి మెమో ప్రకారం నా నేమ్ ఈ విధంగా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏంటి, మిడిల్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను, క్లియర్ గా చూడండి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ నేమ్, దిస్ ఈస్ మై మిడిల్ నేమ్, దిస్ ఈస్ మై లాస్ట్ నేమ్. ఓకే, సో కంపల్సరీగా మీకు మిడిల్ నేమ్ ఉండాల్సిన పని అయితే లేదు. ఫస్ట్ నేమ్ ఉండాలి అండ్ ఆల్సో లాస్ట్ నేమ్ ఉండాలి. మిడిల్ నేమ్ ఉంటే ప్రాబ్లం లేదు. సో ఇలా చూసుకోండి. ఎందుకు మిడిల్ నేమ్ అంటున్నాము, ఎందుకు లాస్ట్ నేమ్ అంటున్నాము, ఎందుకు ఫస్ట్ నేమ్ అంటున్నాం అంటే ఇక్కడ స్పేస్ వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ నేమ్ గా మా ఇనిషియల్ తీసుకున్నాను. స్పేస్ అంటే స్పేస్ ఇచ్చిన తర్వాత మిడిల్ నేమ్ తీసుకున్నాను. స్పేస్ తర్వాత వచ్చిన ఏదైతే బాబా అనే నా నేమ్ ఉందో సో దాన్ని లాస్ట్ నేమ్ గా కన్సిడర్ చేసుకున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో వచ్చిందా లేదా మనం వెరిఫై చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎస్ఎస్సి మెమో ఆర్ 10th class సర్టిఫికేట్ అంటాం సేమ్. ఓకే, సో హియర్ ఐఎమ్ గివింగ్ మై డీటెయిల్స్. సో నా ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను, క్యాపిటల్ లెటర్స్ లో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారండి. సో ఇక్కడ నా ఇనిషియల్ ఇచ్చిన తర్వాత పెట్టిన తర్వాత కొంతమంది స్పేస్ పెడుతున్నారు. ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు. నెక్స్ట్ టైం కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ దగ్గర స్పేస్ ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావట్లేదు. సో దాన్ని కేర్ఫుల్ గా చూడండి. ఓకే, సో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఇనిషియల్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఉండకూడదు.
ఓకే, స్పేస్ అనేది డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి కన్ఫర్మ్ ది ఫస్ట్ నేమ్ అన్నాడు. సో ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ కాపీ చేయడానికి ఉండదండి. సో ప్రతి ఒక్కటి టైప్ చేయాల్సిందే. సో 2-3 టైమ్స్ చూసుకొని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. సో నేను ఫస్ట్ నేమ్ ని కన్ఫర్మ్ చేశాను. తర్వాత మిడిల్ నేమ్. సో నా మిడిల్ నేమ్ సాయి కాబట్టి SAI అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పేస్ అనేది ఈ విధంగా ఇవ్వకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అన్నాడు. సో SAI అని చెప్పాను. ఇక్కడ క్లియర్ గా చూడండి కన్ఫర్మ్ మిడిల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు క్లియర్ గా ఫుల్ నేమ్ దగ్గర ఇలా రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ సాయి అని ఇచ్చిన తర్వాత ఇక్కడ తూర్పాటి స్పేస్ సాయి అని వచ్చింది. నేనైతే స్పేస్ ఏమి ఇవ్వలేదండి. ఓకే, ఆ స్పేస్ కోసం మనం స్పేస్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఫస్ట్ నేమ్ తర్వాత స్పేస్ ఉంటుంది, మిడిల్ నేమ్ తర్వాత కూడా స్పేస్ ఉంటుంది బిఫోర్ లాస్ట్ నేమ్. ఓకే, సో లాస్ట్ నేమ్ ఇవ్వాలి బాబా అనేది. సో బాబా అనేది ఇవ్వడం జరుగుతుంది. బాబా ఇచ్చిన తర్వాత స్పేస్ ఇవ్వకూడదు, బాబా ఇచ్చిన. సో చివరికి చూడండి యాజ్ పర్ SSC మెమో నా నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ప్రకారం ఉంది కాబట్టి సో నేను వెరిఫై చేసుకున్నాను. ఓకే, సో ద నేమ్ గివెన్ ఇన్ దిస్ అప్లికేషన్ ఈజ్ యాజ్ పర్ మై SSC మెమో. ఓకే, అలా వెరిఫై చేసుకోవాలండి. ఓకే, నేమ్ లో ప్రాబ్లం ఉంటే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది సెలెక్షన్ లో. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో హియర్ ఐఎమ్ గివింగ్ మై మొబైల్ నెంబర్. సో కన్ఫర్మ్ చేయాలి మొబైల్ నెంబర్ ని. ఓకే, ఏదైనా ఆల్టర్నేటివ్ నెంబర్ మీ పేరెంట్స్ కానీ ఏదైనా ఉంటే మీరు ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇక్కడ హ్యాష్ట్రిక్ తో ఏదైతే ఇవ్వడం జరిగిందో అది మనకి మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ మ్యాండేటరీ కాదు కాబట్టి మీరు ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, సో నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా చూడండి నేను నా యొక్క ఈమెయిల్ అడ్రస్ ని రాయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సాయిబాబా 745@gmail.com అనేది నా యొక్క జీమెయిల్ అడ్రస్. నా ఈమెయిల్ యొక్క అడ్రస్ అనేది సాయిబాబా 745@gmail.com. దీనిలో ఏదైతే ఎట్ కి బిఫోర్ ఉందో దాన్ని మాత్రమే మనం ఫస్ట్ ఇవ్వాలి. ఓకే, వెరిఫై చేయడానికి ముందు. సో ఇక్కడ చూడండి నేను ఇస్తున్నాను. సో ఈమెయిల్ అడ్రస్ దగ్గర సాయిబాబా 745 అని ఇచ్చాను. ఇచ్చేసి అక్కడ ఆగిపోవాలండి. అలా క్లిక్ చేస్తే మనకి రాదు. ఎందుకంటే ఇక్కడ ఎట్ అని ఇచ్చాడు. డొమైన్ నేమ్ ముందు ఎట్ అనేది ఇవ్వడం జరిగింది. డొమైన్ నేమ్స్ కూడా తను ఆల్రెడీ మనకి అక్కడ ఆల్రెడీ ఉంటాయి ప్రీ స్పెసిఫైడ్. సో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది హాట్మెయిల్ ఉంటుంది, కొంతమంది రెడిట్ మెయిల్ ఉంటుంది, యాహూ ఉంటుంది. కాబట్టి జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత కన్ఫర్మ్ చేసినప్పుడు మన యొక్క పూర్తి ఈమెయిల్ అడ్రస్ ని మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, సో ఏదైతే @gmail.com ఉందో టోటల్ గా మొత్తం వేస్తే సో కన్ఫర్మ్ అవుతుంది అనమాట. తర్వాత సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఇవ్వడం జరిగిందో క్యాప్చా డిఫరెంట్ గా ఉంటాయి. దాన్ని చూసుకొని క్లియర్ గా ఇచ్చుకోవాలి. క్యాపిటల్ లెటర్స్ ఉందా, స్మాల్ లెటర్స్ ఉందా కూడా వెరిఫై చేసుకోవాలి. ప్రతి దానికి కంగారు పడకూడదు. 2-3 టైమ్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ క్లియర్ గా చూడండి, ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ as no change or edit or application will be allowed after the complete registration. If yes, click ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. ఓకే, మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఓకే క్లిక్ చేయండి, ఆర్ ఎల్స్ క్యాన్సిల్ క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి వస్తుంది. సో నేను ఇచ్చినన్ని కరెక్ట్ కాబట్టి ఓకే క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కి అండ్ ఆల్సో మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఆల్సో పాస్వర్డ్ రావడం జరుగుతుంది. సో హియర్ ఐఎమ్ క్లికింగ్ ఓకే. సో ఓకే చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చింది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫోటో అండ్ సిగ్నేచర్. సో హియర్ వీ హ్యావ్ టు అప్లోడ్ అవర్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఏవైతే ప్రీ రిక్వెస్ట్స్ మనం రెడీగా పెట్టుకున్నామో అందులోంచి ఫోటో అండ్ సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోవాలండి. అప్లై చేసే మధ్యలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. అందుకే క్లియర్ గా ప్రతి ఒక్క సైజు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో సైజ్ గురించి మనం గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే సైజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 20 to 50 KB ఈ విధంగా సైజెస్ ఏవైతే ఫ్రీ రిక్వెస్ట్ సైట్స్ లో మనం చెప్పుకున్నామో సో దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. అలా ఫాలో అయితేనే అప్లోడ్ అవుతాయి. ఆర్ఎల్స్ మనకి సైజ్ అనేది తక్కువ ఉన్నా ఆర్ఎల్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి అప్లోడ్ కావు. నెక్స్ట్ స్కానర్డ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్ హ్యాస్ టు బి బిట్వీన్ 10 to 20 KB. ఓకే, సో చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, సో రెండు స్పెసిఫైడ్ ఫార్మాట్ లో ఉన్నాయి అండ్ ఆల్సో సైజెస్ లో ఉన్నాయి కాబట్టి
మనకి థర్డ్ డీటెయిల్స్ లోకి వచ్చింది అనమాట. సో థర్డ్ డీటెయిల్స్ లోకి వచ్చేసరికి మనకి 2 ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకే, సో బేసిక్ లో వచ్చేసరికి మన కేటగిరీ, ఓకే, మన యొక్క సబ్ క్యాస్ట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో హియర్ ఐఎమ్ గివింగ్ జనరల్. ఓకే, ఒకవేళ ఎస్సీ అనుకోండి, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ చెందిన వాళ్ళైతే ఎస్సీ అని చెప్పి మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ సబ్ క్యాస్ట్ ఇవ్వాలి కంపల్సరీగా. ఓకే, మీరు ఏదైతే ఎస్సీ కేటగిరీలో చెందిన వాళ్ళు మీ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఉంటుంది. డిఫరెంట్ సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా, మీ యొక్క సబ్ క్యాస్ట్ నేమ్ ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎస్టీ అనే ఇవ్వాలి, ఓబీసీ అనే ఇవ్వాలి. ఓకే, జనరల్ ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఉండదు కాబట్టి, జనరల్ వాళ్ళకి డైరెక్ట్ ఓపెన్ కేటగిరీ కాబట్టి, సో వాళ్ళకి సబ్ క్యాస్ట్ మెన్షన్ చేయాల్సిన పని అయితే లేదు. ఓకే, సో జనరల్ లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, 800 ప్లస్ ఉన్నాయి కాబట్టి జనరల్ లో అప్లై చేసుకుంటామంటే అప్లై చేసుకోకూడదు. ఓకే, ఎస్సీ అయితే మీ యొక్క ఎస్సీ వేకెన్సీస్ ఏవి ఉన్నాయో వాటితో పాటు జనరల్ కూడా మీకు యాడ్ అవుతాయి. సో దాని గురించి క్లియర్ గా మనం వేరొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఏ కేటగిరీలో అప్లై చేయాలి, ఏ కేటగిరీలో అప్లై చేసుకోకూడదు, ఇది క్లియర్ గా మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. ఓకే, సో ఇక్కడ జనరల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్ యూ పర్సన్ విత్ డిజేబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్. సో మీరు డిజేబిలిటీ కలిగి ఉంటే ఎస్ క్లిక్ చేయండి. అండ్ ఆల్సో ఇట్ మినిమం వచ్చేసరికి 40% ఇవ్వడం జరిగింది. సో నో కాబట్టి నో పెడుతున్నాను. ఒకవేళ ఎస్ అనుకుంటే దానికి సంబంధించిన టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఇవ్వాలి. ఓకే, విజిబుల్లీ ఇంపేర్డ్, హియర్ ఇంపేర్డ్ ఈ విధంగా ఉంటాయి కదా. ఓకే, సో నో క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిలీజన్ టు విచ్ యూ బిలాంగ్. ఓకే, మైనారిటీ అయితే మైనారిటీ, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, బుద్ధిస్ట్ అయితే బుద్ధిస్ట్ ఈ విధంగా. సో నేను హిందూ కాబట్టి ఐఎమ్ గివింగ్ హిందూ. అండ్ వెదర్ యు ఆర్ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. సో మైనారిటీ కమ్యూనిటీ కాదు కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత పీరియడ్ ఒకవేళ ఎస్ క్లిక్ చేసి ఉంటే ఎన్ని నెలలు మనం వర్క్ చేసాము, ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ గా అని చెప్పి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో నో కాబట్టి నో. నెక్స్ట్, ప్లీజ్ మెన్షన్ ది నెంబర్ ఆఫ్ ఒకేషన్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ ఎస్బీఐ. ఎస్బీలో మీరు అంతకుముందు ఎప్పుడైనా అప్లై చేశారా? ఓకే, ఆ ఎగ్జామ్ రాశారా? ప్రిలిమ్స్ మాత్రమే కౌంట్ చేయరండి. మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామ్ రాసుంటే అది కౌంట్ లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016 లో మీరు మెయిన్స్ ఎస్బీఐపీఓ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే కన్సిడర్ అవుతుంది. 17 లో ఒకటి రాస్తే కన్సిడర్ అవుతుంది. అంటే టోటల్ 2 టైమ్స్ మీరు అటెంప్ట్ చేశారు. ఒకవేళ అసలు మీరు అటెంప్ట్ చేయలేదు, ప్రిలిమ్స్ అనేది లేదు. ఓకే, సో 2014 లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో అప్పుడు ప్రిలిమ్స్ లేదు, ఓన్లీ మెయిన్సే. ఆ ఎగ్జామ్ రాసినట్టయితే అది కూడా కౌంట్ అవుతుంది. ఎందుకంటే మనకి 2010 తర్వాత ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, 2010 తర్వాత కౌంట్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ మనం రాసామో 2014 లో అది కూడా కౌంట్ అవుతుంది. ఓకే, జస్ట్ మీరు ఇచ్చుంటే 1 ఇవ్వచ్చు లేదా అక్కడ 0 ఇవ్వచ్చు. ఓకే, 0. సో మాక్సిమం వచ్చేసరికి 2 డిజిట్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, సో హియర్ ఐఎమ్ గివింగ్ 0. ఓకే, ఒకవేళ మీరు అటెంప్ట్ చేస్తుంటే 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్స్ ఈ విధంగా మీరు ఇచ్చుకోవచ్చు. యాజ్ పర్ యువర్ కేటగిరీ బేస్ చేసుకొని కూడా ఉంటుందండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, సో క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు అటెంప్ట్ చేశారు, మెయిన్స్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాశారు, ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సిబిల్ స్కోర్ ఏమన్నా తగ్గిపోయిందా మీది అని చెప్పి ఉంటుంది. సో ఎస్ అయితే ఎస్, లేదంటే నో. నెక్స్ట్, డూ యూ హ్యావ్ అడ్వైజ్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ గురించి మనకి ఏమన్నా కేసెస్ కానీ అలాంటి ఏమన్నా ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. సో నో. నెక్స్ట్, ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఇన్ క్లర్కికల్ క్యాడర్. మీరు ఎస్బీఐ క్లర్క్ కింద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారంటే, కొంతమంది ఎస్బీఐ క్లర్క్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు కాబట్టి ఎస్ క్లిక్ చేయండి. మనం క్లర్క్ చేయట్లేదు అనుకుంటే ఒకవేళ నో క్లిక్ చేయండి. నెక్స్ట్, ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఇన్ ఆఫీసర్ క్యాడర్. ఆల్రెడీ ఆఫీసర్ క్యాడర్ లో మీరు చేస్తున్నారా? ఓకే, ఎస్ఓ కింద కావచ్చు, పిఓ కింద కావచ్చు, అలా. ఎస్ అయితే ఎస్, నో అంటే నో. నెక్స్ట్, ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆల్రెడీ మీరు క్లర్క్ గా చేసి మానేశారా అంటే ఎస్ క్లిక్ చేయండి. లేదు, అసలు ఎస్బీఐలో జాయిన్ కాలేదంటే నో క్లిక్ చేయండి. నెక్స్ట్, పిఓగా కానీ ఎస్ఓగా కానీ ఎలా అయినా మీరు వర్క్ చేసి మానేశారంటే ఎస్, లేదంటే నో. నెక్స్ట్, పాన్ కార్డ్ అడిగాడు. ఓకే, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, ఇది మనకి అవసరం లేదు. పాన్ నెంబర్ ఇచ్చారండి. ఓకే, సో మన యొక్క పాన్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేదంటే నాట్ మ్యాండేటరీ. ఇక్కడ హ్యాష్ట్రిక్ ఇవ్వలేదు కాబట్టి నాట్ మ్యాండేటరీ పాన్ కార్డ్. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు, సెక్యూరిటీ పర్పస్. నెక్స్ట్ వచ్చేసరికి నేషనాలిటీ ఇండియన్. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ మనం ఎక్కడైనా రాసుకోవచ్చు అండ్ ఆల్సో మెయిన్స్ ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇది నేషనల్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అప్లై చేసుకున్నా సేమ్ కట్ ఆఫ్. మీరు కర్ణాటక అప్లై చేసుకున్నా, ఆంధ్ర అప్లై చేసుకున్నా, తెలంగాణ అప్లై చేసుకున్నా, గుజరాత్ అప్లై చేసుకున్నా, యూపీ అప్లై చేసుకున్నా, ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా కట్ ఆఫ్ అనేది సేమ్ ఫర్
ఆల్ కేటగిరీస్. ఓకే. సో, ఈ జనరల్ కేటగిరీస్ ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో మొత్తం అన్ని స్టేట్‌లకి సంబంధించి జనరల్ వాళ్ళకందరికి సేమ్ కట్ ఆఫ్. ఎస్సీ వాళ్ళకి ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో అన్ని స్టేట్‌లకు సంబంధించి కూడా సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి మీరు స్టేట్‌లు మారినా కూడా కట్ ఆఫ్స్ మారవు. సో, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకోండి. మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ లిస్ట్. ఆ లిస్ట్ ఓపెన్ చేసి మీ దగ్గరలో ఉన్న సెంటర్‌లో మీరు అప్లై చేసుకోండి ప్రిలిమ్స్. ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు వేరే దగ్గర ఉందాం అనుకుంటే అక్కడ ఏమన్నా సెంటర్స్ ఏమన్నా ఉన్నాయో వెరిఫై చేసుకొని అక్కడ అప్లై చేసుకోండి. సో, ఇది మనం అప్లై చేసుకున్నప్పుడే ఉంటుందండి. ఓకే. సో, స్టేట్. సో, నేను ఇక తెలంగాణ ఇస్తున్నాను. నెక్స్ట్ స్టేట్ కోడ్ మనకు సంబంధం లేదు. డైరెక్ట్‌గా 41 వస్తుంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో, మనకు తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారనుకోండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చాలా ఉన్నాయి. చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, ఒంగోలు, ఏలూరు అండ్ శ్రీకాకుళం ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో, మీ దగ్గరలో ఉన్న సెంటర్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో, హియర్ ఐ యామ్ గివింగ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. సో, మీరు ప్రిలిమ్స్ ఒకవేళ తెలంగాణ, హైదరాబాద్‌లో రాసినా మీరు మెయిన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్‌లో రాయొచ్చు. మీ ఇష్టం. మీరు ఒకవేళ ఆంధ్రాలో ఉందాం అనుకుంటే ఆ టైంలో ఉంటారనుకుంటే ఎందుకంటే మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా! డిసెంబర్ లాస్ట్ వీక్‌లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఎస్‌బీఐ పీఓ. సో, అక్కడ మీరు ఆంధ్రాలో ఉంటాం అనుకుంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి 4 గుంటూరు, కర్నూలు, విజయవాడ అండ్ విశాఖపట్నం. తెలంగాణ వచ్చేసరికి ఓన్లీ 1 సెంటర్ దట్ ఈస్ హైదరాబాద్. మెయిన్స్ ఎగ్జామ్ ఓన్లీ హైదరాబాద్‌లో. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. సో, ఇక్కడ నేను విజయవాడ దగ్గర అనుకోని సో, విజయవాడ ఇవ్వడం జరుగుతుంది. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడీ వెన్ అపియరింగ్ ఫర్ ఎగ్జామినేషన్. సో, నేను ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు నేను ఈ ఐడీ కార్డ్‌ని తీసుకెళ్తాను. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడీ అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్. ఏదైతే మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు నంబర్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇచ్చారో నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇచ్చారో ఆ నేమ్ లాగానే మనకి ఈ ఐడీ కార్డ్‌లోనే ఉండేలాగా క్లియర్‌గా చూసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఓటర్ ఐడీ కార్డ్‌లో మీ నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో అండ్ ఆల్సో అప్లికేషన్ ఫార్మ్‌లో ఇచ్చిన నేమ్ లాగా ఉంటుంది. మీరు ఓటర్ ఐడీకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మీకు పాన్ కార్డ్‌లో సేమ్ ఉందనుకుంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లో సేమ్ ఉంటే ఆధార్ కార్డ్ ఇచ్చుకోవచ్చు. బట్ అది మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్‌కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ మ్యాండేటరీ అన్నమాట. ఓకే. సో, హియర్ ఐ యామ్ గివింగ్ మై ఆధార్ కార్డ్. ఓకే. సో, ఆధార్ కార్డ్ ఇస్తున్నాను. ఆర్ ఎల్స్ పాన్ కార్డ్ ఇవ్వచ్చు. సో, పాన్ కార్డ్ ఇస్తున్నాను. సో, ఆల్రెడీ ఇక్కడ పాన్ కార్డ్ గురించి అడిగారు కాబట్టి సో, పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నా యొక్క పాన్ కార్డ్ అడ్రెస్ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్. సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ కాబట్టి 91కి బిఫోర్ ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఎందుకంటే 30 ఇయర్స్ ఇస్ ద మాక్సిమం ఏజ్ ఫర్ ది జనరల్ క్యాండిడేట్స్. కాబట్టి సో, నా యొక్క ఇయర్ ఓకే. సో, జస్ట్ 91 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ జెండర్ వచ్చేసరికి మెయిల్ అని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్? ఒకవేళ ట్విన్స్ అయి ఉంటే ఎస్ క్లిక్ చేయాలి. వాళ్ళ యొక్క నేము ఓకే. సో, వాళ్ళ మేలా, ఫీమేలా ఈ విధంగా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ట్విన్స్ అంటే సేమ్ ఒకేలా ఉంటారు కాబట్టి. సో, నో క్లిక్ చేయాలి. ఓకే. నో క్లిక్ నాకు ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ లేదు కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో, మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, విడో అయితే విడో ఓకే. విడోవర్ అయితే విడోవర్, డివోర్స్డ్ అయితే డివోర్స్, జ్యుడిషియల్లీ సెపరేట్ అయితే జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఆమ్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మ్యారేజ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేయాలి. అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. సో, నేను ఇక్కడ జస్ట్ అప్లికేషన్ పర్పస్ కోసం అన్‌మ్యారీడ్ అని క్లిక్ చేస్తున్నాను. సో, అన్‌మ్యారీడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే స్పౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి క్లోజ్ అయిపోతాయి. ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ మ్యారీడ్ క్లిక్ చేస్తే స్పౌస్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మన యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేవి మ్యాండేటరీ అనమాట. సో, హియర్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ అన్‌మ్యారీడ్. సో, ఫాదర్ నేమ్ అని అడిగారు. సో, యాజ్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇవ్వడం అనేది కరెక్ట్. సో, ఇనీషియల్ ఇచ్చాము. ఇనీషియల్ ఇచ్చిన తర్వాత మిడిల్ నేమ్ లేదు మా ఫాదర్‌కి కాబట్టి సో, లాస్ట్ నేమ్‌లోనే నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మదర్ నేమ్ అడిగారు. సో, ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మా యొక్క ఇనీషియల్ తీసుకుంటున్నాను స్పేస్ లేకుండా. నెక్స్ట్ మదర్‌కి కూడా మిడిల్ నేమ్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా లాస్ట్ నేమ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇచ్చిన తర్వాత అడ్రస్ ఓకే. జస్ట్ ఒక అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మీ యొక్క అడ్రస్ క్లియర్‌గా అడ్రస్ నంబర్ 1 దగ్గర సో, మీ యొక్క డోర్ నంబర్, మీ యొక్క స్ట్రీట్ నంబర్, మీ యొక్క విలేజ్ అయితే విలేజ్, సిటీ అయితే సిటీ, ఓకే. డిస్ట్రిక్ట్ సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఇవ్వాలి. ఓకే. సో, డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ఓకే. నెక్స్ట్ స్టేట్ తెలంగాణ. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ మీరు ఎక్కడైతే స్టే ఉన్నారో, ప్రెజెంట్ ఉన్నారో అది కరస్పాండెన్స్. ఓకే.
ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే మీ పర్మనెంట్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో జాబ్ చేస్తూ కానీ హైదరాబాద్ లో చదువుకుంటూ మీరు హైదరాబాద్ లో స్టే చేస్తే అది కరస్పాండెంట్ అడ్రస్. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఆంధ్ర ఉంటే దాని యొక్క డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలి. లేదు రెండు సేమ్ అనుకుంటే సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెంట్, ఏదైతే కరస్పాండెంట్ అడ్రస్ ఉందో సో అదే నాకు పర్మనెంట్ అడ్రస్ అని మనం ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ అలానే వస్తుంది. ఓకే, సో ఇక్కడ జిఎస్టి మీ ఇష్టం, కమ్యూనికేషన్ అయితే కమ్యూనికేషన్, పర్మనెంట్ అయితే పర్మనెంట్. ఓకే, సో వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ లో సెకండ్ పార్ట్ అయిన క్వాలిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, మనకి ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారో. సో ఇక్కడ క్లియర్ గా చూడండి, సో ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పారు. సో కాబట్టి ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాసినట్టయితే అప్లైడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, ఎగ్జామ్స్ రాసాము బట్ వీఆర్ అవైటింగ్ ఫర్ రిజల్ట్ అనుకుంటే అప్లైడ్, ఎగ్జామ్ కి అప్పేర్ అయ్యాము, ఎగ్జామ్ రాసాము అని చెప్పి క్లిక్ చేయండి. ఆర్ ఎల్స్ పాస్ అయిపోయి మీ దగ్గర డేట్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ పాసింగ్ డేట్ ఉంటే మీరు పాస్డ్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి అప్లైడ్ అని అంటే డేట్ ఆఫ్ పాసింగ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లియర్ గా చూడండి అప్లైడ్ అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చామో అక్కడ డేట్ ఆఫ్ పాస్ మార్క్ మనకి డేట్ అడగరు, ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి కంపల్సరీగా డిసెంబర్ 31 లోపు ఉండాలి. అది మ్యాండేటరీ, ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మీరు ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఫిబ్రవరిలో వెళ్తారో అప్పుడు ఖచ్చితంగా చెక్ చేస్తారు డిసెంబర్ 31 లోపు మీ యొక్క రిజల్ట్ వచ్చిందా లేదా అనేది అక్కడ చూస్తారు. ఒకవేళ రాలేదు జనవరిలో వచ్చింది అనుకోండి మీరు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీ యొక్క క్యాండిడేచర్ ని తీసేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇయర్ ఐఎమ్ గివింగ్ పాస్డ్, సో పాస్డ్ అని ఇస్తున్నాను. మన యొక్క డిగ్రీ స్ట్రీమ్ అడిగారు, సో హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇంజనీరింగ్. ఓకే, సో జేఎన్టీయు కాకినాడ అయితే కాకినాడ, ఏదైనా ఒకవేళ మీ యొక్క కాలేజ్ నేమ్ ఏదైనా స్పెసిఫిక్ గా ఏదైనా కాలేజ్ నేమ్ ఉంటే ఆ కాలేజ్ నేమ్ కూడా ఇవ్వచ్చు, ఏదైతే సర్టిఫికేట్ లో ఉందో ఆ కాలేజ్ నేమ్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో ప్లేస్ ఆఫ్ ఇనిషియేషన్, కాలేజ్ యొక్క ప్లేస్ ఏంటి, మీరు చదువుకున్న కాలేజ్ యొక్క ప్లేస్ నేమ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, ఏదైతే మనకి ఏదైనా పర్లేదు, సిఎంఎం పర్లేదు. ఓకే, సో మనకి పీసీ, ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, ఓడి అయినా పర్లేదు. ఈ మూడిట్లో ఏదైనా డేట్ ఉంటే ఆ డేట్ ని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓకే, సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ని ఇలా ఇవ్వాలి. తర్వాత క్లాస్ ఆర్ గ్రేడ్ ని ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, పాస్ క్లాస్, ఈ విధంగా యాజ్ పర్ అవర్ పర్సంటేజ్ బేస్ చేసుకుని మనం క్లాసెస్ అనేవి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఏం కాదు, మనకి గ్రాడ్యుయేషన్ ఆర్ ఎలిజిబుల్ కాబట్టి పీజీ చేస్తుంటే పీజీ డీటెయిల్స్ ఇవ్వచ్చు, బెనిఫిషియల్ మీకు, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. పీజీ చేయాల్సిన పని అయితే లేదు, బట్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు పీజీ కూడా చేస్తుంటే దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వండి, ప్రాబ్లం లేదు, మీకు కొంచెం బెనిఫిషియల్ గానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వెదర్ యు ఆర్ డిజైరింగ్ టేకింగ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఒకవేళ నేను ఎస్సీ ఎస్టీ రిలీజియస్ మైనారిటీ అని చెప్పి సెలెక్ట్ చేసి ఉంటే ఎట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ నాకు ఈ ఆప్షన్ వచ్చేది, బట్ ఇక్కడ నేను జనరల్ సెలెక్ట్ చేసా కాబట్టి రాలేదు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఎస్ సెలెక్ట్ చేస్తే మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ బిఫోర్ ది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇస్తారనమాట. ఓకే, సో జనరల్ కాబట్టి నాకు ఆ ఛాన్స్ లేదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఓకే, సో వెదర్ యువర్ డిజైర్ టేకింగ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎస్ క్లిక్ చేయాలి, ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయితే. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్ లో మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అప్లై చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ట్రైనింగ్, సో ఏదైతే మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ కొన్ని సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటర్ లో మీకు దగ్గర ఉన్న సెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ బిఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో అక్కడ మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కి వెళ్ళొచ్చు. తర్వాత లాంగ్వేజెస్ నో, సో లాంగ్వేజెస్ అనేవి ఖచ్చితంగా అన్ని లాంగ్వేజ్ రావాల్సిన పని లేదు. ఇది ఎస్బీఐపిఓ నేషనల్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి మీకు ఇంగ్లీష్ రావాలి. ఓకే, ఇంగ్లీష్ రావాలి, రీడ్ రైట్. నెక్స్ట్ తెలుగు ఇవ్వచ్చు, తెలుగు కూడా మనకు వచ్చు కాబట్టి సో తెలుగు ఇవ్వచ్చు, మాతృభాష కాబట్టి రీడ్ రైట్ అండ్ స్పీక్. బట్ కొంతమంది ఏం చేస్తారంటే నేషనల్ వైడ్ కాంపిటీషన్ కదా హిందీ ఇస్తాము కొంచెం బెటర్ అని చెప్పి ఇస్తారు, బట్ ఇవ్వకూడదండి. ఒకవేళ మీకు హిందీ వచ్చుంటే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు హిందీ రాకుండా మీరు ఇచ్చారనుకోండి మేబీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఓకే, సో హిందీలో మాట్లాడమంటారు, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు హిందీ రాకుండానే మీరు హిందీ వచ్చు అని చెప్పి అక్కడ పెట్టారు కాబట్టి మీకు ఇంటర్వ్యూలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీకు వచ్చిన
ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిని మాత్రమే ఇవ్వండి. మీకు ఎక్కువ లాంగ్వేజెస్ రావాల్సిన పని అయితే లేదు. అది మ్యాండేటరీ కాదు. మనకు నోటిఫికేషన్ కూడా స్పెసిఫై చేయలేదు. జస్ట్ లాంగ్వేజెస్ నోను ఒక్క లాంగ్వేజ్ ఇస్తే సరిపోతుంది. ఓకే. సో నేషన్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి ఇంగ్లీష్ ఇవ్వండి, ఆర్ఎల్స్ తెలుగు ఇవ్వండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. వ్యాలిడేట్ చేసిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం వెరిఫై చేసుకోవడానికి ఓకే. సో ఆర్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇంకా మనం ఫీ అనేది పే చేయలేదు. పే చేయక ముందు మనం వెరిఫై చేసుకోవాలి ఇది. ఓకే. సో అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. సో చూడండి, క్లియర్ గా వెరిఫై చేద్దాం ఒకసారి. సో మీరు ఒక 2 to 3 టైమ్స్ వెరిఫై చేయాలి. సో కంగారు పడకూడదు, తొందర పడకూడదు. ఓకే. సో స్లోగానే 2 to 3 టైమ్స్ మనం వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవ్వాలి. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. అది బాగా గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ వెరిఫై చేద్దాం. సో నా నేమ్ కరెక్ట్. ఓకే. నేము, కేటగిరీ జనరల్, నెక్స్ట్ హిందూ, నెక్స్ట్ తెలంగాణ హైదరాబాద్లో అప్లై చేశాను. మెయిన్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విజయవాడ అప్లై చేశాను. సో ఈ విధంగా పాన్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ మనకి 750 రూపీస్ కాబట్టి జనరల్ కి 750. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అన్పెయిడ్ ఉంది. మీరు ప్రింట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే. ప్రింట్ తీసుకోవచ్చు, బట్ పెయిడ్ అని ఉంటేనే మీరు ప్రింట్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. అన్పెయిడ్ కాబట్టి మనం జస్ట్ ఇది వెరిఫై చేయడానికి మాత్రమే. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఉందా లేదో చెక్ చేసుకోండి. నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మేము వచ్చిందా లేదా చూసుకోండి. ఇక్కడ ఫోటో మీదా కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ పొరపాటున వేరే ఫోటో కూడా మీరు అప్లోడ్ చేసి ఉంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఓకే, పొరపాటున నేమ్స్ సేమ్ ఉండి అప్లోడ్ చేసి ఉండొచ్చు. సో కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ బటన్ ఇవ్వడం జరుగుతుంది. ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై ఫోటో అని చెప్పి. సో కన్ఫర్మ్ చేయండి. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఓకే. సో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. సో డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ క్లిక్ చేయాలి. ఏదైతే ఇక్కడ ట్రూ, కంప్లీట్, కరెక్ట్, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఏదైతే మనం డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ కూడా నాకు తెలిసి కరెక్ట్. ఓకే. సో అని చెప్పి మనం ఇచ్చాము మన నాలెడ్జ్ ప్రకారం. సో దాన్ని అగ్రీ చేయాలి. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ మై నేమ్ ఇన్ ది ఐడి ప్రూఫ్. ఏదైతే ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏదైనా వాటికి సంబంధించిన నేమ్ అనేది సేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మేము అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ లో సేమ్ నేమ్ ఇస్తాం కాబట్టి సేమ్ ఉంటే మీరు ఇది ఓకే చేయాలి. ఆర్ఎల్స్ ఒకవేళ మారుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మ్యారేజ్ అవుతుంది. ఓకే. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ ఒక పేరెంట్స్ యొక్క నేమ్ అనేది ఉండడం జరుగుతుంది ఇనిషియల్. ఆఫ్టర్ మ్యారేజ్ తన యొక్క హస్బెండ్ యొక్క ఇనిషియల్ అనేది ఆధార్ కార్డ్ లో కావచ్చు, పాన్ కార్డ్ లో రావడం జరుగుతుంది. సో క్వైట్ కామన్ మ్యారేజ్ అయిన తర్వాత. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే హ్యావ్ టు సెలెక్ట్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ది సేమ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది క్లిక్ చేయాలి. బట్ ఇది క్లిక్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అన్నాం, ఇది కన్ఫర్మ్ అంటున్నాం. సో చేంజ్ ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఐదర్ ఈ రెండింటిలో ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సేమ్ యాజ్ ఫర్ ది ఎస్ఎస్సి మీరు అప్లికేషన్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో దాని ప్రకారం ఐడి ప్రూఫ్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ అది సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ కొట్టాలి. ఆర్ఎల్స్ మీకు ఒకవేళ చేంజ్ ఉందనుకోండి, ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఆ నేమ్ లో చేంజ్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఇది క్లిక్ చేయాలి. ఓకే. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయాలి. ఓకే. సో నేను ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ ఈ ఫిల్డ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ఎనీ ఆఫ్ ఐడి ప్రూఫ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత మన యొక్క సిగ్నేచర్ ని మనం వెరిఫై చేసుకోవాలి. సో మన సిగ్నేచరే కాదా, మేబీ మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. కరెక్ట్ గా చేసామా లేదా అది కూడా చూసుకొని ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై సిగ్నేచర్ సెలెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్ మై రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్. సో కంప్లీట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. సో కంటిన్యూ చేసిన తర్వాత మనకి బిఫోర్ పేమెంట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో మనం ఆల్రెడీ ప్రీ రిక్వెస్ట్స్ ఏవైతే రెడీ చేసుకున్నామో అందులో థంబ్ ఇంప్రెషన్ అండ్ ఆల్సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. అండ్ ఆల్సో దే హ్యాస్ టు బి ఇన్ ది లిమిట్స్ ఏదైతే సైజెస్ ఉన్నాయో ఆ సైజ్ ప్రకారమే ఉండాలి. ఓకే. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్. సో ఒకవేళ మనకి యాజ్ పర్ సైజ్ ఉందనుకోండి ఇలా వస్తుంది, సైజ్ లేకపోతే ఎర్రర్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు రీసైజ్ సైట్ ఉంటుంది కదా, ఆన్లైన్ లో రీసైజ్ చేయొచ్చు, కంప్రెస్ చేయొచ్చు. ఆ యొక్క సైజెస్ ని ఆ యొక్క సైజ్ ని యూస్ చేసుకొని మీరు రీసైజ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్, చూస్ ఫైల్. సో చూస్ ఫైల్ లో నేను నా యొక్క డిక్లరేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది సైజు యాజ్ పర్ స్పెసిఫైడ్ సైజ్ ఉంది కాబట్టి ఇది ఓకే అయింది. ఆర్ ఎల్స్ మనకి అక్కడే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఓకే. ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్ ఆర్ నో చేంజ్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. సో ఈ ఫైనల్ సబ్మిట్ తర్వాత మనం ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం పేమెంట్ చేయాలి. సో అమౌంట్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్కి ₹750 కాబట్టి 750. సో సెక్యూరిటీ కోడ్ క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వచ్చినప్పుడు ఓకే క్లిక్ చేస్తారో మీకు డైరెక్ట్గా ఈ సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఓకే. సో ఈ సైట్లోకి రావడం జరుగుతుంది. సైట్లోకి వచ్చిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ యూస్ చేయొచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేయొచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేయొచ్చు, యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఏదో ఒక దాన్ని యూస్ చేసుకొని మీ యొక్క పేమెంట్ని చేసిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే. సో అప్లై ఆన్లైన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి ఈమెయిల్ అండ్ ఆల్సో ఎస్ఎంఎస్ రూపంలో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అండ్ ఆల్సో పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. వాటిని యూస్ చేసుకొని కూడా మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యూస్ చేసుకొని అండ్ ఆల్సో సెక్యూరిటీ కోడ్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది కాబట్టి మనకి ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఏం కనిపిస్తుందంటే మీకు అన్‌పెయిడ్ అప్పుడు ఉండదు. ఎందుకంటే పేమెంట్ చేసాం కాబట్టి అక్కడ పెయిడ్ కనబడుతుంది. దాన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. ఐదర్ ప్రింట్ తీసుకొని ఒక 2 కాపీస్ పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు సాఫ్ట్ ప్రింట్ తీసుకొని మీ యొక్క గూగుల్ డ్రైవ్‌లో ఆర్ ఈమెయిల్‌లో సేవ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.